ఎందుకో బాధ కలుగుతూ ఉంటుందండి. నన్ను బాగా చూసిందనే బాధ కాదు, కానీ దేవుడు తెలియకుండా పోయింది నా తల్లికి. ఇంత జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాను, ఇంత వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నాకు ఆ వయసు, నాకు అది ఆ స్టేజ్ కాదండి, కాదండి, చాలా చిన్న వయసు. 11-12 ఏళ్ల వయసులో చనిపోయింది మా అమ్మగారు. నాకు ఎప్పటికీ బాధ కలుగుతుందండి. అమ్మ లేదని కాదు, అమ్మ లేదనే బాధ కాదు, అమ్మ దేవుడిని తెలుసుకోకుండా చచ్చిపోయింది. మీరు కూడా మీ కుటుంబాన్ని కాపాడండి, మీ భర్తను మీరే కాపాడుకోండి, మీ అత్త మీ తల్లిదండ్రులను కాపాడుకోండి. ఒక మాట అంటారు, అత్త ఒక మాట ఉంటుంది అంటే అప్పుడు మీరు ఏమైనా డైలాగ్ కొట్టారు తెలుసా? అమ్మవు నువ్వే కదమ్మా, ఇంకెవరుంటారు నాకు చెప్పు అన్నా అనుకోండి, ఆమె రేపటి నుంచి కాపేస్తే ఎదురుకు మాట, ఎదురు ప్రశ్నకు సమాధానం కాదు, మాటకు మాట విరోధం కాదు, వద్దు. ఎందుకు? మధ్యాహ్నం మీకు చెప్పానే, శత్రువును ప్రేమించమని చెప్పానే, భోజనం పెట్టండి అని చెప్పాడు బైబిల్లో దేవుడు. నువ్వే కదా అమ్మవైనా నువ్వే కదా అంటే మళ్ళీ అది చెప్పండి. అప్పుడు ఆమె మనసు కలుగుతుంది.